జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. కాకినాడ పోర్టు స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 16 లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణతో కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో క్రైమ్ సీఐ వి కృష్ణ, పోర్టు సీఐ పి సునీల్ కుమార్, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత దిస్ మల్లాడి దుర్గా ప్రసాద్ కూడా చాలా నోటోరియస్. ఈ ఆల్సో హ్యాడ్ సమ్ 2 కేసెస్ అగేన్స్ట్ హిమ్. తర్వాత ఇది కల్లాడి అర్జున్ రావు కూడా 3 కేసెస్ ఆన్ హిజ్. తర్వాత ఇది కోరకోడి వెంకటరమణ కూడా 3 కేసెస్. ఎన్డీపీఎస్ యాక్ట్, తర్వాత ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా. సో అండర్ ద సూపర్విజన్ అండ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ సార్ వీ హ్యావ్ కండక్టెడ్ this lead of operation done by Kakinada Rural Circle CI, tarvata our crime inspector CI, tarvata Indrapalam SI. They have done a very good work. So in last time nunchi this chain snatching and HB wherever akkada aithe we were very alert about it. So we received an information regarding these Kampala cities and we apprehended him successfully. It's chala successful operation. They have under CI this had done a very good work in this. తర్వాత ఇది సెకండ్ ప్లేస్ నోట్ అయితే ఇది పోర్ట్ సిఐ గారు కూడా ఒక అఫెండర్ దే హ్యావ్ కాట్, ఈ రేఖాడి వెంకటేశ్వర్లు. ఇది కూడా చాలా నోటోరియస్ అఫెండర్. టోటల్ 25 కేసులు హీ వాజ్ ఇన్వాల్వ్. ఇన్ క్రైమ్ నెంబర్ 78/2025, తర్వాత 79/2025. ఇది రెండు కూడా క్రైమ్లో హీ వాజ్ ఇన్వాల్వ్. అది కూడా అది సిఐ గారు చాలా మంచి వర్క్ చేశారు. సో దిస్ వాజ్ వెరీ బిగ్ క్యాచ్. సో ఇట్ వాజ్ వెరీ డన్ బై వెరీ ఎఫిషియంట్ మేనర్. తర్వాత రికవరీ కూడా చాలా పెద్ద ఉంది. 16 lakh వరకు రికవరీ. ఇట్స్ వెరీ గుడ్ అమౌంట్ దే హ్యావ్ రికవర్డ్ ఇన్ ది పాస్ట్. దొంగలను పట్టుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దొంగలు మీరు ఇంట్లో మనుషులు లేరు అని విషయాన్ని మీరు ఎలా గమనించారు, ఆ ఇల్లునే ఎందుకు టార్గెట్ చేశారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పే సమాధానం ఏంటంటే ఆ ఇంటి గేటుకి వాళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు పెద్ద తాళం కప్పేస్తున్నారు సార్. గేట్లకు కానీ ప్రధాన ద్వారాలకి అంటే మెయిన్ డోర్స్ కానీ పెద్ద తాళం కప్పకి వేసి ఉంటున్నారు. ఆ తాళం కప్ప వేసి ఉంటే ఆ ఇంట్లో జనం లేరు అని మాకు సులువుగా తెలుస్తుంది. మేము ఆ ఇంటినే టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నామని చెప్తున్నారు. పబ్లిక్కి పోలీస్ ద్వారా పదే పదే చెప్తున్నాం. మరొకసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. పబ్లిక్ అందరికీ, మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళం కప్పలు కనిపించేలాగా దయచేసి వేయొద్దు. వేసినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది. ఆ ఇల్లు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి పబ్లిక్ మరొకసారి ప్రెస్ ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. మేము చాలాసార్లు చెప్పాం, తాళం కప్ప ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు మటుకు గేట్లకి తలుపులకి కనిపించే విధంగా వేయొద్దు. లోపల పక్క వేసుకోండి, లేదా వేస్తే కట్టిన వేసుకోండి. అంతేగాని కనిపించే విధంగా వేస్తే మీ ఇంట్లో ఎవరు లేరని సంగతి తెలుసుకొని దొంగలు ఈజీగా మీ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేస్తారు.